బి శ్రీనివాస్ గారు, బ్రి రజనీ గారు, త్రిపురాంతకం, మార్కాపురం డిస్టిక్ నుంచి వచ్చారు. భర్త వయసు 39, భార్య వయసు 37 సంవత్సరాలు. పెళ్ళయి 13 ఏళ్ళు అయింది. అలాగే ఒక ఐయుఐ ఫెయిల్ అయింది 2020లో. 3 ఐవీఎఫ్లు ఫెయిల్ అయ్యి 2022లో 3 ఐవీఎఫ్లు ఫెయిల్ అయ్యాయి. ఒక ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పి అలా 3 ఐవీఎఫ్లు చేశారు. మరి చివరికి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎక్కడంటే డాక్టర్ వైఎస్ బాబు దగ్గర. ఎలాగంటే న్యాచురల్గా ఎన్నాళ్ళు వచ్చిందండి? మందులు ఎన్నాళ్ళు వాడారు? మన దగ్గరికి 4 నెలలు వాడారు సార్. 4 నెలలు వాడారు. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్స్. నమ్ముతారు ఎవరన్నా? వయసు దాదాపు 40లోకి వచ్చారు అన్నారు కాబట్టి, 40కి వచ్చింది కాబట్టి భయపెట్టారు. అండాలు లేవన్నారు, నీటి పొడుగులు ఉన్నాయి అన్నారు, కణాలు తగ్గిపోతున్నాయి అన్నారు, అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నారు, ప్రెగ్నెన్సీ రాదన్నారు. చివరికి ఐయుఐలు అన్నారు. ఐయుఐ ఫెయిల్ అయితే ఇదిగో ట్యూబ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి ఐయుఐ కూడా ఫెయిల్ అయిపోయింది. ఐయుఐ పనిచేయదు మీకు, కేవలం ఒక ఐవీఎఫ్ ఒకటే మార్గం అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. నెల 2-3 లక్షలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. అయినా కూడా వాళ్ళ శక్తికి మించి బిడ్డ పుడితే చాలు కదా, పోతే డబ్బులు పోయినాయి, ఒక బిడ్డన్నా వస్తుందేమోనని ఆశతో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చేతుల మీద, చట్టల మీద, మానాల మీద సూతులు గుర్తించుకుని నరకం అనిపించింది ఆవిడ. కొన్ని వందల ఇంజక్షన్లు పొడిపించుకుంది ప్రతి నెల. 2 సార్లు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. అలా 3 సార్లు. మరి ఎప్పుడు జరిగిందండి? అన్నీ 2020, 2022 జరిగిపోయింది. మళ్ళా 4 ఏళ్ళ తర్వాత అసలు అండాలు లేవు, వయసు అయిపోయింది, మీరు పనికే రారని చెప్పి ఐవీఎఫ్ చేసి అయినా మీకు పని అవ్వట్లేదు అని చెప్పేసి వదిలేసిన వ్యక్తులు ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, అది కూడా 4 నెలల్లో ఎలా సంపాదించారు? తెలియాలిగా, ప్రపంచానికి తెలియాలి. దేవుడి దయ మీ దయ. చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. మా మిసెస్ రజనీ అండి. మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామండి. చాలా బాధ వేసేదండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మా రిలేషన్లోనే అడిగేవాళ్ళండి. అరే ఇంకా మందులు పడుకోకూడదండి, మందులు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు మన కోసమే అడిగేవాళ్ళు. వాళ్ళు అడిగినప్పుడల్లా పానం ఎక్కడో నొచ్చుకునేదండి. భగవంతుడా ఈ ప్రాణం ఎందుకు ఇచ్చావు, తీసుకొని పోవు దేవుడా అని నేనే, మా మిసెస్ నాకైతే తెలియదు కానీ నేనైతే ఆ దేవుని కోరుకున్నానండి. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ నాకు తెలిసింది, అందుకని మీకు చెప్పుకుంటున్నానండి. నేను వాస్తవంగా చెప్పాలంటే మా మిస్ కూడా సారు యూట్యూబ్లో చూసే తను ఇక్కడికి వెళ్దామని చెప్పింది సార్. నేనైతే మా ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, మాకు దగ్గరలో ఒంగోలు ఉంది సార్, అక్కడికి వెళ్ళి చూపించుకుంటారా బాగుంటుంది, మా ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. దూరం కాబట్టి డాక్టర్ నమ్మొచ్చు నమ్మకూడదు, దగ్గరలో ఉన్న బోల్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మిసెస్ ఉండి సార్ దగ్గరికి వెళ్దాము, వీడియో చూసి ఒకసారి చూసేద్దాము, సార్ దగ్గరికి వెళ్దామని. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అండి ఇంకో జీవితంలో మీకు ఓన్లీ ఊరకనే వచ్చి చూసి వెళ్ళిపోయానండి. మళ్ళీ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని సార్ దగ్గరికి వచ్చి సార్ దగ్గర అసలు ఎట్లా ఉంది ఏంటండి నేను అడిగానండి. వస్తాను సార్, నువ్వు ఒప్పుకుంటున్నా. వాళ్ళని అడిగా ఎట్లా ఉంటుందండి, ఏంటండి దూరాభారం చూస్తున్నాము, ఎట్లా ఉంది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ డబ్బులు తీసుకొని వచ్చి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నామండి. అందుకని మీ అందరూ కూడా చెబుతున్నా, సార్ని నమ్మండి, పైన భగవంతుని నమ్మండి ఫస్ట్, సార్ తర్వాత సార్ను నమ్మండి, మనకంతా మంచి జరిగింది. ఐవీఎఫ్లు మీకు ఎందుకు చేశారు? అంత ఒంగోలులోనా చేసింది? ఎక్కడ? నర్సరావుపేట సార్. డాక్టర్ల హాస్పిటల్ పేర్లు చెప్పొద్దు. నర్సరావుపేటలో అయింది. 3 ఒకసాట అయినా వేరు 2 సార్లు, బెంగళూరులో ఒకసారి. బెంగళూరు కూడా వెళ్ళారు. బెంగళూరు కూడా వెళ్ళి ఐవీఎఫ్ చేయించుకొచ్చారు. అయినా కూడా ఫలితం రాదు. ట్యూబులు బ్లాక్ అన్నారు. ఎక్కడన్నా ట్యూబులు ఓపెన్ అవుతాయి అన్నారా మందులతో? ట్యూబ్లు ఓపెన్ చేస్తున్నామమ్మా అని చెప్పేసి, ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసారు. కానీ ఐవీఎఫ్ చేయాలన్నారు. చేయించుకోవాలి మీరు కంపల్సరీగా. ట్యూబ్లు ఓపెన్ అయితే న్యాచురల్ గానే వస్తుంది కదా, మరి న్యాచురల్ గా ట్రై చేయలేదు. ఎక్కడికక్కడ కొన్నాళ్ళు మందులు వాడారు, కొన్ని సంవత్సరాల పాటు సంచులు బస్తాలు అయిపోయినాయి. నాకన్నా మా మిసెస్ చాలా బాగా ఇబ్బంది పడింది. ముందు చాలా వరకు భర్త కన్నా భార్యకి ఎక్కువ హింస జరుగుద్ది. ఆవిడనే నరకం చూపిస్తారు. ప్రతి నెల రావడం పోవడం, ఇంజక్షన్లు, స్కానింగ్లు, ఆవిడకి ఎక్కువ నరకం. భూలోకంలోనే యమలోకాన్ని చూసేసింది ఆవిడ. అసలు నేనైతే ఊహించలేదు. తెల్లారుజామున 4 గంటలకు మా మిసెస్ నన్ను లేపింది. నేను
12:30 వచ్చి పడుకున్నా. 12:30 పడుకుని ఉంటే తెల్లవారు 4 గంటలకు లేపింది. లైట్ వేసి లేపింది. ఎండా లేపింది అని లేచి కూర్చున్నా. ఇట్లా చూపించింది సార్ నాకు ఫస్ట్ టైం జీవితంలో. వాస్తవంగా ఫస్ట్ టైం కూడా నేను యూరిన్ టెస్ట్ పాజిటివ్ చూపించింది సార్ నాకు. చూపించిన తర్వాత మా అమ్మకి మా నాన్నకి దండం పెట్టుకున్నా సార్. తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నాను. తర్వాత నా మనసులో మిమ్మల్ని దండం పెట్టుకున్నా సార్. అంటే ఆయన ఊరు నుంచి వస్తూ కూడా ఇందాక చెప్పారు ట్రైన్ లో వస్తూ కూడా. నేను సార్ దగ్గరకు వచ్చే ప్రతి మంత్ మా ఊర్లో స్టార్ట్ చేస్తే విజయవాడ వచ్చేంత వరకు నేను యూట్యూబ్ చూస్తూనే వస్తానండి. ఎంతో మంది యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు. ఇలానే నేను ఏదో ఒక రోజు సార్ పక్కన కూర్చొని మాట్లాడగలనా దేవుడా అని నా మనసులో ఎన్నోసార్లు కోరుకున్నానండి. ఆ దేవుడు నా చూపించి సార్తో దగ్గర కూర్చొని ఇలా మీ అందరి ముందు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చేందుకు ధన్యవాదాలు. నేను మాట్లాడతాను కూడా అనుకోలేదు. అదే ఆయన కూడా నేను వీడియో ఇవ్వగలనా, మిగతా వాళ్ళలాగా సక్సెస్ అవ్వగలనా అనుకున్నాడు. కానీ వాళ్ళు సక్సెస్ అయి చూపించాడు. చూడండి, ఆయన యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేశారు. సార్ మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇది నిజమేనా, ప్రెగ్నెన్సీ అయినా? ఈ 12 ఏళ్ళు 13 ఏళ్లలో మాకు ఇన్నిసార్లు ఐయుఐలు IVFలు 3 సార్లు చేసినా మాకు ఎప్పుడు రాలేదు. ఒక్కసారి చూసి చెప్పండి అంటే మా టెలికాలర్స్ నాకు చూపించడం, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని మేము ప్రిస్క్రిప్షన్ పెట్టాం. అక్కడే వాళ్ళ దగ్గరలో ఉన్న ఊర్లో నమ్మకం ఉన్న చోట బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. 5 దాటాలని చెప్పాము. ఈ బ్లడ్ టెస్ట్ 5,000 వచ్చింది. 5 అడిగితే 5,000 వచ్చింది. ఈవెన్ IVFలో కూడా ఎప్పుడు 50 దాటలైంది. తర్వాత బ్లడ్ టెస్ట్ సరే, మరి ట్యూబులు బ్లాక్ కదా, ఒకవేళ ట్యూబుల్లో ఇరుక్కుపోయిందేమో ప్రెగ్నెన్సీ. IVFలు చేయించుకుంటున్నారు ట్యూబులు బ్లాక్ అని. కొంతమందికి ఈయనకంటే రాలేదు, 3 IVFలు చేసిన. కొంతమందికి వస్తుంది, కానీ ఎక్కడ ఉంటుంది, ట్యూబుల్లో కూర్చుంటుంది. చివరికి ఏం చేస్తారు డాక్టర్ గారు, ట్యూబ్ను కూడా కట్ చేసి డస్ట్బిన్లో పారేస్తారు. అలాంటిది ఏమన్నా ఉందేమోనని మళ్ళీ వాళ్ళు భయపడుతుంటే, ఏమీ కాదు, మీరు అక్కడ ట్యూబ్ టెస్ట్తో పాటు ఈ అన్నీ అవసరం లేదు, మీకు కరెక్ట్గా మీరు స్కాన్ ఒకటి చేయించుకోండి, మేము ఏం స్కాన్ చేయించుకోవాలనేది ప్రిస్క్రిప్షన్ పెట్టాం. అక్కడే దగ్గరలో నమ్మకం ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి చేయించుకోమంటే స్కాన్ చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టారు. వాళ్ళు చక్కగా ఇచ్చారు. ఎస్, గర్భసంచిలో ఉంది, జెస్టేషనల్ సాక్ సీన్ 5 weeks 6 days అని వాళ్ళు ఇచ్చారు. 5 weeks 6 days అని ఇచ్చేశారు. 5 వారాల 6 రోజులు అని వాళ్ళు ఇవ్వటం జరిగింది. చూసారా, అంటే గర్భం కన్ఫామ్ అయ్యింది. అది కూడా ట్యూబుల్లో కాదు, న్యాచురల్గా గర్భసంచిలో అనేది వారు ఇవ్వడం జరిగింది. ఇక అప్పుడు వాళ్ళు సంతోషంగా, మరి ఏంటి సార్ భార్యాభర్తలు ఇద్దరు రావాలంటే, అక్కర్లేదమ్మా, భార్య రాకపోయినా పర్లేదు, ప్రెగ్నెన్సీతో ఉంటుంది, వేవుళ్ళతో ఉండొచ్చు, జర్నీలు చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, భర్త వచ్చి మందులు తీసుకెళ్ళండి చాలు అని చెప్పా. ఈ టెస్టులు చేయించడానికే కదా భార్యను రమ్మంటాం. ఈ టెస్టులు ఆల్రెడీ మేము ప్రిస్క్రిప్షన్ పెట్టేయడం జరిగింది, అక్కడ రిపోర్ట్లు వచ్చేయడం జరిగింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి అది నిలబడటానికి భర్త వచ్చి మందులు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఏ క్రిములైతే ఇన్నాళ్ళు 13 ఏళ్ల పాటు ఆయన వీర్య కణాలని, ఆవిడ అండాలని డ్యామేజ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా చేసినాయో, అదే క్రిములకి మనం మందులు వాడి భార్యాభర్తలు ఇద్దరు ఒంట్లో నుంచి తొలగించాం. అదే కదా వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇచ్చింది. ఇన్నాళ్ళు అన్నీ ఉన్నాళ్ళు నోట్లో శనిలాగా క్రిమిగాడు అడ్డం పడ్డాడు. ఆ క్రిమిగాడిని తొలగించగానే మీ బిడ్డ మీ చేతికొచ్చి. నా ఫార్ములా చాలా సింపుల్. ఇడిదిప్పి నేను పురుగుల దగ్గరికే వస్తా. ఈడెవడరా బాబు పురుగుల డాక్టర్ అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు 25 నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టుకున్న రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి చాలా ఈజీగా, చాలా మ్యాజికల్గా. కారణం, ఈ పురుగుల కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. కేవలం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములానే ఉంది. అందుకే ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ, కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాని ప్రెగ్నెన్సీ, IVFలకు వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీ, డోనార్లకు వెళ్ళినా, సరోగేట్లకు వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తుంది న్యాచురల్గా. భార్యాభర్తలిద్దరికీ సేమ్ మందులు వాడిచ్చాం. ట్యూబులు బ్లాక్ భార్యకున్న భర్తకు కూడా బిల్లలిచ్చాం. ఇది ఎక్కడైనా వింతగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తాం మేము. ఫైనల్గా రిజల్ట్ తీసుకొస్తాం. ఆయన నమ్మాడు. చక్కగా శ్రీనివాస్ గారు, రజనీ గారు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ మీకు కూడా ధైర్యం కలగాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. ఆయనకు గట్టిగా ఒక్కసారి చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.